హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. చికెన్ మటన్ కూడా నెట్టేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్మెంట్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని నేను ఇక్కడ 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జారీలోకి 2 పెద్ద సైజు టమాటాలను వేసి మెత్తగా ప్యూరీ అయితే ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి, వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పైన పెంకు పగిలి వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద కడాయిని పెట్టుకొని తాలింపుకి సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. దీన్ని ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ మటన్ కంటే ఏం తక్కువ కాదండి. ఇలా చేశారంటే రుచి అయితే అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకైతే ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్నైతే నేను వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు లవంగీలు కొద్దిగా, కొంచెం చెక్క వేసుకోవాలి. 2 ఆకులు వేసుకోవాలి, మసాలా ఆకులు వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, తింటే వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఇలా. ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకున్న ప్యూరీని అయితే వేసుకుందాం. టమాటా ప్యూరీని అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా ఇలా తాలింపులో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పుతో. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇంతేనండి, పెద్ద మసాలాలు ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని పైకి ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి, ఇలా కుక్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలి మన టమాటా ప్యూరీ అనేది. కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో నేను టమాటా ప్యూరీ ఏ కప్పుతో వేసుకున్నానో ఆ కప్పుతోనే వాటర్ కప్పు వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇలా ఉడుకుతునేటప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని నెమ్మదిగా ఎగ్స్ విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా కదుపుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ గ్రేవీ కర్రీ అనేది. ఇప్పుడు ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర ప్లేస్లో పుదీనా కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకి ఎగ్ గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది.
గుమగుమలాడిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.